హాయ్ వ్యూవర్స్, రెడ్స్ అండ్ బ్లూ ఫుడింగ్ పబ్ ఈ పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? డ్రగ్స్ రిలేటెడ్ రైట్స్. అప్పుడు పడ్డటువంటి వారిలో యాక్చువల్గా ఆ పబ్ రిలేటెడ్ మొత్తం కూడా అంతా కూడా పోలీసులు హస్తదిగ్బంధనం చేశారు. లోపల ఎవరున్నారు ఏంటి అన్నప్పుడు ఇక రకరకాల పేర్లు వినిపించాయి. బట్ హైలైట్ అయింది గతంలో నిహారిక హైలైట్ అయింది. ఆమె చాలా క్లియర్గా చెప్పింది, అయ్యా డ్రగ్స్ రిలేటెడ్ నాది అసలు ఏం లేదురా బాబు, ఫ్రెండ్స్ పార్టీ అంటే వచ్చున్నాను తప్ప వేరేది కాదు. ఇందులో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు నార్మల్ ఉన్న వాళ్ళు మేము నార్మల్ బ్యాచ్, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వేరే అన్నాయని చెప్పేసి ఆ అమ్మాయి అంది. బట్ ఆ తర్వాత అది పెద్ద ఇష్యూ అవటం, అమ్మాయి విడాకులకి ఇది కూడా ఒక కారణం అనటం, లైక్ ఇవన్నీ ఏదో జరిగిపోయింది. ఆ రోజు జరిగింది ఏంటిది పాపం, ఆమె ఫ్రెండ్స్ పిలిస్తే పార్టీకి వెళ్ళింది. బట్ అక్కడ డ్రగ్స్ అన్నది వేరే బ్యాచ్. బట్ ఆ గుంపులో వీళ్ళు కూడా ఉండబట్టి పాపం ఈమె పేరు కూడా బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు క్రిష్, డైరెక్టర్ క్రిష్, ఇప్పుడు ఇతనేంటి ఏకంగా ఎఫ్ఐఆర్ లేని పేరు వెళ్ళేదాకా వెళ్ళింది. ఇప్పుడు బీజేపీ నాయకుడు ఎవరైతే యోగానంద, అతను కొడుకు గజ్జల వివేకానంద మంజీరా గ్రూప్ సంబంధించి హెడ్, అండ్ ఈ రాడ్సన్ హోటల్ కూడా అతనే అంట చూసుకునేది, అండ్ వాళ్ళు కూడా అతనే అంటున్నారు. సో ఇతను ఈ కృషికి ఫ్రెండ్ అట. అలా మొన్న పార్టీ అని చెప్తే వెళ్ళాడట. యాక్చువల్గా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పేసి పోలీసు ఇన్ఫర్మేషన్ వస్తే మాదాపూర్ పోలీసులు, అదేవిధంగా గచ్చిబౌలి పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్, ఓకే, వీళ్ళు సంయుక్తంగా రైడ్స్ జరిగినప్పుడు అక్కడ వీళ్ళకి డ్రగ్స్ తీసుకున్నది నిజమన్నట్టు కొన్ని విజువల్స్ కొన్ని వాళ్ళకి దొరికినాయి. కానీ అప్పటికే అంత ఎటు వెళ్ళిపోయారు. అగైన్ వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి దీనికి మెయిన్ ఎవరు ఏంటని చూసుకున్నప్పుడు ఈ గజ్జల వివేకానందని తెలిసి అతని దగ్గరికి వెళ్ళారు. అక్కడ వీళ్ళు ప్లాస్టిక్ కవర్స్, వైట్ కలరు, తర్వాత పేపరు, వైట్ కలర్ పేపరు, తర్వాత 3 మొబైల్ ఫోన్స్ ఇవన్నీ సీజ్ చేసిన మూమెంట్లో ఆల్రెడీ వాళ్ళు బెయిల్ ఇచ్చున్నారు. బట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో డ్రగ్ పెడ్లర్ పేరు వచ్చేసి సయీద్ అబ్బాస్ అలీ, ఇతను వచ్చేసి గతంలో గజ్జల వివేకానంద దగ్గర పనిచేశాడట. ఇప్పుడు అతను డ్రగ్ పెడ్లర్గా ఉన్నాడట. ఇతను చెప్పిన దానిలో ఆ రోజు ఎవరున్నారు ఏంటి అంటే ఆయన చెప్పిన దానిలో డైరెక్ట్ క్రిష్ పేరు కూడా వచ్చింది. సో ఇక కృష్ణ విచారిస్తున్నప్పుడు కిష్ ఏమన్నారు, నేను వెళ్ళిన మాట వాస్తవమే, కానీ ఫ్రెండ్స్ పార్టీ అన్నారు వెళ్ళాను, ఈలోపు మా డ్రైవర్ వచ్చాడు, నేను రిటర్న్ వచ్చేస్తున్నాను. జస్ట్ పార్టీ అన్నారు, వెళ్ళాను, కలిసాను, చూసాను, మాట్లాడాను, అంతే. నా డ్రైవర్ వచ్చి రిటర్న్ వచ్చేసాను. ఇందులో డ్రగ్స్ నేను తీసుకోవటం కానీ ఆ డ్రగ్స్ పార్టీ ఉండటం ఎక్కడ ఏమీ లేదు, కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి అంటున్నారు. బట్ ఆయన పేరు అయితే నమోదైంది. లక్కీలీ మన నిహారిక పేరు అయితే ఎక్కడ నమోదు కాల, బట్ ఈసారి కృషి పేరు ఏకంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ తర్వాత ఇస్తే వీడియో. ఇది మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ వీడియో, మీరు దయచేసి మీ ఫ్రెండ్స్ పిలిచారని ఎక్కడ పెడితే అక్కడికి పోకండి. టైం కాని టైంలో వెళ్ళకుండా చోటికి అసలు వెళ్ళకండి, ఆడవారైనా మగవారైనా. లేదు మాకు తెలిసే మేము వెళ్తున్నాం, మాకు తెలుసు అంటారా, ఇప్పుడు కృషి లాగే బుక్ అవ్వక తప్పదనమాట. సో కృషి ఏమంటే నేను సహకరిస్తాను రా బాబు, నేను ఎక్కడ ఏ తప్పు చేయలేదు అతను అంటూ ఉన్నాడు. పాపం ఆ రోజు నిహారిక వచ్చేసి అసలు ఏ తప్పు చేయలేదు రాయన, నేను నార్మల్గా వెళ్ళాను రా బాబు, కాదే టైం దాటాక నేను ఉన్నాను, అది మాత్రం మిస్టేక్ రా బాబు అని చెప్పేసి పాప ఆమె చెప్పింది, వాళ్ళ నాగబాబు చెప్పాడు. బట్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు కృషి విషయంలో కూడా మరి ఎటువంటి డ్యామేజ్ ఏంటనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. నాకు నచ్చిన దర్శకుల కృషి కూడా ఒక ఆయన.